పెద్దపల్లి పట్టణం ఎల్లమ్మ సాగర్ రిజర్వాయర్ కట్టమైసమ్మ తొలి ఆషాఢ మాస శుభ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన బాధ్యులైన గండు రంగన్న కుటుంబ సమేతంగా ఆ తల్లికి తొలి బోన నైవేద్యాన్ని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గండు రంగన్న మాట్లాడుతూ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆ తల్లికి బోనాలు సమర్పించి ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని, సమస్త సమాజానికి పాడి పంటలతోటి ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని ఆ తల్లికి బోనాలు సమర్పించి తల్లి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన బాధ్యులు బొడ్డుపల్లి శ్రీను, రజక సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి రామూర్తి తదితరులు పాల్గొన్నారు. గౌరీ శివ వాయువరాయ ఆంజనికేసరి సుతాయ చ అగ్నిపంచక జాతాయ ఆంజనేయాయ మంగళం. కట్టమైసమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మా ఆలయ కమిటీ వారు ఈరోజు మేము తొలి బోనం సమర్పించుకోవడం జరిగింది. అందుగురించి ఈ నెల రోజులు బోనాల జాతర సాగుతాయి కాబట్టి వాటి పెద్దపల్లి పట్టణంలో ప్రజలందరూ ప్రతి వారం వచ్చి బోనాలు సమర్పించి అమ్మవారి పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను. పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ వచ్చి ఆదివారం కానీ బుధవారం కానీ చేస్తారు కానీ అందరూ వచ్చి బోనాలు చేసుకొని అమ్మవారి మొక్కులు చెల్లించుకొని పెద్దపల్లి పట్టణ ప్రజలంతా సుఖశాంతులు ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పిల్లమ్మ చెరువు సమీపంలో శ్రీ కట్టమైసమ్మ ఆలయం ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభించుకుంటున్నాం. ఆలయ కమిటీ పక్షాన కూడా ఆలయ కమిటీ సభ్యులైనటువంటి మా గండు రంగన్న గారు, అదేవిధంగా మరి బొడ్డుపల్లి రామూర్తి గారు, అదేవిధంగా మంద భాస్కర్ కూడా ఈరోజు ఎందుకంటే శుభదినము తొలి బోనా కార్యక్రమాలు కూడా మా ఆలయ కమిటీ సభ్యులు గండు రంగన్న గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. బోనా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము వార్షికోత్సవంతో పాటు కూడా ఆషాఢ మాస బోనాల ఉత్సవం కూడా జరుపుతున్నాము. మరి అమ్మవారి ఆశీస్సులు పెద్దపల్లి పట్టణ ప్రజలు తర్వాత మరుమూల ప్రాంత ప్రజలు కూడా శుభాశీస్సులు కలగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహజంగా కూడా అందరం ఇళ్ళల్లో కూడా ఎక్కువ ఒక కాడ మనం చిన్నగా మనం మెసమ్మని పెట్టుకుంటాం. చిన్నగా గురిగిలు కానీ తర్వాత కోడిగుడ్డు కానీ నిమ్మకాయ పెట్టి మనం కొబ్బరికాయ కొట్టి కోలుకొస్తున్న మనకు ఆనవాయితీ ఉంటుంది. అలాంటి మన పెద్ద ఆలయాన్ని కూడా మన మినీ ట్యాంక్ బండ్ సమీపన నిర్మించుకోవడం జరిగింది. ప్రజల సహకారంతో కూడా, భక్తుల సహకారంతో, ప్రజల సహకారంతో కూడా ఆలయ అభివృద్ధికి దినదినంగా మరి ముందుకు సాగుతున్నది. మేము కూడా ఆలయ కమిటీ పక్షాన కూడా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని చెప్పి దాతలు భక్తులు సహకరించినందుకు కూడా అమ్మవారి పక్షాన వారందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మైసమ్మ తల్లి. చక్కటి వాతావరణాన్ని మరి భక్తులు అధిక సంఖ్యలో ఈ తొలి ఆషాఢ బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులందరూ వచ్చి ఇక్కడ తల్లికి బోనాలు సమర్పించి యావత్ ప్రజలు ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి అందరూ సంతోషంగా ఉండే విధంగా బోనాలు సమర్పించి మరి ఆ తల్లి పెద్దపల్లి పట్టణం ఎల్లమ్మ సాగర్ రిజర్వాయర్ కట్టమైసమ్మ ఆషాఢ మాస బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మరి గండు రంగన్న తొలి బోనాన్ని సమర్పించడం తల్లికి యావత్ పెద్దపల్లి ప్రజల పక్షాన ఆ తల్లి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాలని ఆ తల్లిని వేడుకుంటూ మరి ఈ కట్టమైసమ్మ ఇక్కడ వెలిసి అతి తక్కువ టైంలో పట మరి భక్తజనుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే విధంగా మహిమాన్విత చూపుతూ వారు కోరుకున్న కోరికలు తీర్చుతూ పొంగు బంగారమై మరి ప్రతి ఒక్కరి భక్తుల మనసులో కూడా నిలుస్తుంది. దానికి నిదర్శనమే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు. ఆ తల్లే పనులు చేయించుకుంటుంది. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఆలయ దాతలు మరి ఇక్కడ కట్టమైసమ్మను నిర్మించి పెద్దపల్లికి ఒక తలమానికంగా దీన్ని రూపొందించారు. పాత్రులు కావాలని సవినయంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన గండు రంగన్న గారికి మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు మన బొడ్డుపల్లి శ్రీరన్న గారికి, మరి మా యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్, మన రజక సంఘం
అధ్యక్షులు రామూర్తి అన్న గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి, ఇంకింత మంచి కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ జై మైసమ్మ తల్లి. ఈరోజు శుభదినంగా భావించి ఆషాఢ మాస బోనాల ఉత్సవానికి మరి ఆలయ కమిటీ నిర్వాహకులు మరి ఆహ్వానించిన సందర్భంగా ఈనాడు తొలి బోనం మరి గండు రంగన్న గారిదే కాబట్టి ఆయన ఆలయ కమిటీ సభ్యులు మరి నిర్వాహక బాధ్యతలు స్వీకరిస్తున్న అటువంటి పెద్దలు, మరి అదే కాకుండా మా యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి వ్యవస్థాపక అధ్యక్షులు మందభాస్కర్, మరి ఆలయ కమిటీ నిర్వాహకులు మరి బొండుపల్లి శ్రీనన్న గారు, మరి పెద్దలందరూ ఈనాడు ఆలయ కమిటీ నిర్వహణతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తజనం వచ్చి ఈ పూజా కార్యక్రమాలు అందుకోగలరని మరి మనస్ఫూర్తిగా కోరుతూ